పట్టదా అంటూ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా, రోజు రోజుకి ధరల పతనం అవుతున్నా స్పందించరా, కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమేనా, టీడీపీ నేతలు సిండికేట్గా మారి రైతులను దోచుకు తింటున్నారు, అమెరికా టారిఫ్ పేరుతో రైతులను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి, ఎప్పటికైనా కళ్ళు తెరిచి రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి, కూటమి సర్కార్ గద్దెనెక్కాక ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు, మా హయాంలో కోవిడ్ వేళ ఆక్వా రైతులకు బాసటగా నిలిచాం, రాష్ట్ర చరిత్రలో తొలిసారి రొయ్యలకు ధరలు నిర్ణయించాం, ఆక్వా జోన్ పరిధిలో 54,000 కనెక్షన్లకి ₹1.5 యూనిట్ కరెంట్ అందించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జీఎస్టీపీపై ఇన్ని బోగస్ మాటలా బాబు, సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ 2024-25 మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16%, జీఎస్టీపీలో ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమైన, రాష్ట్ర విశాల ప్రయోజనాలు విశ్వసనీయతను కాపాడేందుకు అతి అంచనాలను సరిదిద్దుకోండి అంటూ ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16% మాత్రమే నమోదైతే రాష్ట్ర స్థూలోత్పత్తి జీఎస్టీపీ ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమైన అని సీఎం చంద్రబాబుని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే మీ ప్రభుత్వం మొదటి ఏడాది పనితీరు ఆర్థిక రాజకీయాలను కప్పిపుచ్చేందుకు జీఎస్టీపీ వృద్ధి రేటు పెంచారని వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం విశ్వసనీయతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు ప్రతిష్ట విశ్వసనీయతను కాపాడేందుకు జీఎస్టీపీలో అతిగా వేసిన అంచనాలు సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే